దానం నాగేందర్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన గౌతమి నగర్ ప్రజలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అతను అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉండడం, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం పట్ల వాళ్ళు ఏం చెప్తారో విందాం. చెప్పండి. ఇట్లా దానం నాగేందర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్లో జంప్ కావడం జరిగింది. దీన్ని ఎట్లా మీరు భావిస్తున్నారు? ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో కూడా అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒకవేళ ఆయన పోతే రాజీనామా చేసిపోతే బాగుంటుండే, కానీ అందరికీ ఆ వ్యతిరేకత వస్తుంది. అంటే వ్యక్తి మంచోడే, కానీ ఈ పార్టీలోకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే పార్టీలో పోతే మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. అది ఎవరికైనా కానీ ఏ ఎమ్మెల్యే కానీ అట్లా పోవడం కరెక్ట్ కాదు. రాజీనామా చేసి పోతే దానికి ఎవరైనా క్షమిస్తారు దాన్ని, కానీ ఇది క్షమించిన పద్ధతి కాదు. అది అంటే రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారు కదా, అది దాని గురించి అంటే మళ్ళీ ఇక పబ్లిక్లో పట్టి ఉంటుంది. పబ్లిక్ గెలిపిస్తారా గెలిపియారా అది పబ్లిక్ చెప్తారు ఎవరైనా కానీ. ఆయన ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకి గెలిస్తే అప్పుడు అభివృద్ధి చేయని కాదంటలేరు ఎవరైనా కానీ. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు కాంగ్రెస్ వాళ్ళకి పోయి గెలిచి చెయ్యి, అభివృద్ధి చేయి. ఎవరంటారు మంచి పని చేసడానికి ఎవరైనా కానీ చేయాలి, అంతేగాని ఇది మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఒక ఎవరైనా కానీ ఇప్పుడు 10 మంది వేరే ఒక మళ్ళీ రిటర్న్ వస్తారు అందరూ. ఎందుకు పోతే అని చెప్పి అనుకుంటారు అందరు పబ్లిక్. ఎవరు ఎమ్మెల్యేలు గెలిచి అలా పోయినాక మళ్ళీ అలా కింద పోయినా ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయలేడు. ఎవరు రేవంత్ రెడ్డి ఏం చేయడు, అన్నీ దోసుక తినుడు దాచుకుని ఉన్నాయి, అంతేగాని ఏముండదు అక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అటువంటిది, బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం అది, అట్లుంటుంది. కానీ ఇది పద్ధతి కాదు, మంచి నాకైతే నచ్చదు. ఒకటే పార్టీలో ఉండాలి, ఒకే తల్లి. ఇద్దరిద్దరు తల్లులు ఉండరు దానికి. ఎవరైనా ఒక తల్లికే పుడతాం, ఇద్దరిద్దరు తల్లికైతే పుట్టాం కదా. ఇప్పుడు చాలామంది అంటే ఒక పార్టీలో కలిసి చాలామంది వేరే పార్టీలోకి వెళ్తున్నారు. అంటే దేశంలో రాష్ట్రంలో దీన్ని ఎట్లా మీరు అనుకుంటారు? నేను అది పద్ధతే కాదంటే ఒకటే పార్టీలో ఉండాలి. అవి ఉంటే ఎప్పుడు నువ్వు రాజీనామా చేయి, ఎప్పుడు 5 సంవత్సరాల కొత్త రాజీనామా చేయి, నీకు పార్టీ నచ్చలేదు అప్పుడు రాజీనామా చేసి పో. కానీ మధ్యలో పోవడం అది కరెక్ట్ పద్ధతి కాదంటున్నాను నేను. మధ్యలో పోవద్దు అది. నువ్వు మధ్యలో పోతే అనుకో నిన్న ఎవరిని వస్తారు. ఎందుకంటే వీళ్ళు అందరూ ఓట్లేసిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లో ఉంటారు, అందరూ ఉంటారు ఎవరు వేరా. ఎందుకంటే పార్టీ మీద నమ్మకం మీద ఓట్లేస్తారు, కానీ ఎమ్మెల్యే మీద నమ్మకం మీద ఓట్లు వేయరు ఎవరు. పార్టీలు చూస్తారు, పార్టీ లీడర్లు చూస్తారు, అతను చూసి ఓట్లు వేస్తారు, కానీ ఈయన చూసి ఓట్లు వేస్తే వెతికేస్తారు. రేపు రేవంత్ రెడ్డిని చూసే వచ్చారు ఓట్లు. రాహుల్ గాంధీ చూసే ఓట్లు వేసారు, రేవంత్ రెడ్డి చూడలేదు కదా. రాహుల్ గాంధీ చూసి ఓట్లు వేసారు, మంచి పని. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాలు వాళ్ళది లేక, అందుకు వాళ్ళకు ఇక ఏదో ఒకసారి వచ్చింది చేయని. కానీ ఇటువంటి పనులు మాత్రం మంచి పనులు కాదు. ఎవరైనా తీసుకోడు డ్యామేజ్ చేసినట్టు మంచి పద్ధతే కాదు. రేవంత్ రెడ్డికి మంచిది కాదు, దానం నాగేంద్ర మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు అది.